హాయ్. నమస్తే అండి. ఒక మాట చెప్దామని వచ్చాను నేను. అదేంటంటే, మన కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారు, అలాగే మన రాష్ట్రానికి, ఆంధ్రాకి సంబంధించి, తెలంగాణకి సంబంధించిన వాళ్ళు మంత్రులు ఉంటారు కదండీ! వీళ్ళందరూ ఒక్కసారి మాతో సాధారణ జనాలతో కలిసి ఒక్కసారి జనరల్ ప్రయాణం చేసి చూడండయ్యా. మా బాధలేంటో మీకు తెలుస్తాయి. చచ్చిపోతున్నారండి జనాలు. బోగీలు పెంచరు. కానీ ఏమన్నా ప్రమాదాలు జరిగి చచ్చిపోతే నష్టపరిహారం మాత్రం ఇస్తారు గానీ, ఇలాంటి పండగ సమయాల్లో అసలు సికింద్రాబాద్ నుంచి ఆంధ్ర ఎళ్ళడానికి, వైజాగు, రాజమండ్రి, విజయవాడ ఎళ్ళడానికి జనాలు కొట్టుకు చచ్చిపోతున్నారండి. చిన్న పిల్లలు, ఆడోళ్ళు, మగోళ్ళు. జనరల్ బోగీలు ఉండేది 2 అండి. ఎంతమందండి? జనరల్ బోగీలో లోపల కూర్చునేది ఒక 50 మందండి. బోగీల్లో నిల్చున్నది 150 మందండి. పరిస్థితి చాలా దయానకంగా ఉందండి. దయచేసి మా బాధ అర్థం చేసుకొని, మాకేం వద్దండి. ప్రతి ట్రైన్‌కి ఒక 2 బోగీలు పెంచండి చాలయ్య. 2 బోగీలు పెంచండి. అంతేగాని ఎలక్షన్‌లప్పుడు వచ్చి మీకు అచ్చేస్తాం, ఇచ్చేస్తాం అని కాదండి. సాధారణ ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా మన తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్ర అవ్వచ్చు, మన కేంద్రం రైల్వే శాఖ మంత్రులు కాస్త పట్టించుకొని రైళ్లు పెంచండి. అంత సినిమా లేకపోతే కనీసం బోగీలు ప్రతి ట్రైన్‌కి 2 బోగీలు పెంచి పుణ్యం కట్టుకోండయ్యా. చచ్చిపోయాక వచ్చే 10 లక్షలో, 5 లక్షలో మాకొద్దయ్యా. మీరు చేసే పని మాకేదైనా మంచి పని ఉందంటే కాస్త ప్రతి ట్రైన్‌కి విశాఖ, గోదావరి ఇలాంటి జనరల్ ట్రైన్స్ ఉంటాయండి ఎక్కువ వెళ్ళేవి. టికెట్ల కోసం జనాలు చచ్చిపోతున్నారండి. మొన్న నేనే వెళ్ళానండి. అసలు నా పరిస్థితి అండి 10 గంటలు అలాగే నిల్చున్నానండి. కదలడానికి లేదు, ఒక సుత్తుగా వెళ్ళడానికి కూడా లేదండి. అయ్యా కాస్త మా బాధను అర్థం చేసుకోండి దయచేసి. రైళ్ళు పెంచండయ్యా. బోగీలు పెంచండయ్యా. లేదనుకోండి ఏం చేయొద్దు. ఒక్కసారి మాతో పాటు జర్నల్లో ప్రయాణం చేసి మా బాధలు స్వయంగా చూడండి మీరుంటే. ఓకేనండి? థ్యాంక్ యూ అండి. ఆయ్.